டிசைட் பண்ணிக்கலாம் சார். சார் மைக் క్షణక్షణానికి తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. సందట్లో సడేమియాల శశి సెల్వం ఫైట్ మధ్య స్టాలిన్ కూడా వచ్చి చేరారు. కొద్దిసేపటి క్రితమే ఆయన సెక్రటేరియట్కు వచ్చి వెళ్లారు. స్టాలిన్ అనూహ్యంగా సచివాలయానికి ఎందుకు వెళ్లారనే దానిపై అంతటా మనం ఇప్పుడు పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మనం చూస్తున్నాం. ఆయన ఇప్పుడే బయలుదేరి వెళుతూ ఉన్నారు. అభిమానులు కార్యకర్తల కోలాహలం మధ్య ఆయన ఇంటి దగ్గర నుండి బయలుదేరి వెళుతూ ఉన్నారు. పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర నుండి సచివాలయానికి బయలుదేరుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అభిమానులు కార్యకర్తల కోలాహలం సందడి మధ్య ఆయన తన అనుచర వర్గంతో సచివాలయానికి వెళుతున్న దృశ్యాలు మనం చూసాం. క్షణక్షణానికి తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. సందట్లో సడేమియాల శశి సెల్వం ఫైట్ మధ్య స్టాలిన్ కూడా వచ్చి చేరారు. కొద్దిసేపటి క్రితమే ఆయన సెక్రటేరియట్కు వచ్చి వెళ్లారు. స్టాలిన్ అనూహ్యంగా సచివాలయానికి ఎందుకు వెళ్లారనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. మరోవైపు మరి కాసేపట్లో ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం బయలుదేరి వెళుతూ ఉన్నారు. మనం ఇప్పుడు చూసాం. ఇంటి దగ్గర నుండి కాసేపటి క్రితమే ఆయన తన అనుచర వర్గంతో బయలుదేరారు. ఈ నేపథ్యంలో అసలు సెక్రటేరియట్లో ఏం జరుగుతోందనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే స్టాలిన్ సెక్రటేరియట్కి ఎందుకు వచ్చారు? పన్నీర్ సెల్వం ఛాంబర్లో ఎందుకు వెయిట్ చేశారు? పన్నీర్ రాకముందే మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారు? ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. డిఎంకే కూటమికి ప్రస్తుతం 98 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక పన్నీర్ సెల్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 7 మాత్రమే. రెండు వర్గాలను కలుపుకుంటే 105 సీట్లు అవుతాయి. కానీ అధికారం దక్కాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. దీంతో వీరికి 12 సీట్లు తక్కువ పడతాయి. ఈ నేపథ్యంలో మరి వీరు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తమిళ రాజకీయాలు మళ్లీ ఏ మలుపు తిరుగుతాయోనన్న టెన్షన్ నెలకొంది. ప్రెసిడెంట్ సెక్రటేరియట్ దగ్గర మా ప్రతినిధి సత్య ఉన్నారు. సత్య, పన్నీర్ సెల్వం కాసేపటి క్రితమే ఇంటి దగ్గర నుండి బయలుదేరారు. స్టాలిన్ అక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినట్టుగా కూడా మనం చూసాం. అసలు ఏం జరగబోతోంది? వాళ్ళ వ్యూహం ఏంటి? కృప సరిగ్గా 1 o'clockకి జస్ట్ ఒక 2 minutes బ్యాక్ ఇక్కడ నుంచి పన్నీర్ ఇంటి దగ్గర నుంచి పన్నీర్ బయలుదేరి వెళ్లారు. పన్నీర్ బయలుదేరి వెళ్ళడానికి ముందుగా చాలా మంది మహిళా కార్యకర్తలు ఆయన రాక కోసం వెయిట్ చేశారు. ద మూమెంట్ కాన్వాయ్ బయటకు రాగానే ఆయనకు హారతులు ఇచ్చారు, గుమ్మడికాయలతోటి దిష్టి తీశారు. ఈ కార్యక్రమాలన్నీ చేసి మేమంతా మీకు అండగా ఉంటాం, మీరు నిర్విఘ్నంగా సీఎం ఆఫీస్కి వెళ్ళి కూర్చోండి, మీరే అక్కడ కూర్చోబోతున్నారు అని పన్నీర్కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సో వాళ్ళందరి దీవెనలు అందుకున్న పన్నీర్ సెల్వం ఇక్కడ నుంచి కొద్దిసేపటి క్రితం బయలుదేరు. హార్డ్లీ ఇక్కడ నుంచి 10 minutes టైంలోనే సెక్రటేరియట్కి రీచ్ అయిపోతారు పన్నీర్ సెల్వం. పన్నీర్ సెల్వంతో పాటు పన్నీర్కి మద్దతుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకా ఎక్స్ఎంపీలు, ఎక్స్ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కేడర్ కూడా వెళ్ళారు. ఒక పెద్ద కాన్వాయ్గా వెళ్ళారు. ఆల్మోస్ట్ లైక్ సీఎం యూజువల్గా సీఎం కాన్వాయ్కు ఉన్న వెహికల్స్ కాకుండా అంతకు 4 రెట్లు వెహికల్స్లోని ఇక్కడ నుంచి ఒక దండోరాగా బయలుదేరినట్టుగా సీఎం ఆఫీస్కి వీళ్ళంతా బయలుదేరారు. కావాలనే పన్నీర్ వర్గం ఒక వ్యూహంతో సెక్రటేరియట్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆల్రెడీ సెక్రటేరియట్లో ఇప్పటికే డీజీపీకి అలాగే చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు అందాయి. సీఎం వస్తున్నారు, సీఎం అధికారులతో భేటీ కాబోతున్నారు అని చెప్పి. సో డీజీపీకి ఎలాంటి ఆదేశాలు అందుతాయి, చీఫ్ సెక్రటరీకి ఎలాంటి ఆదేశాలు అందుతాయి, ఇంకా ఏ అధికారులతో పన్నీర్ కూర్చోబోతున్నారు, ఏ కార్యాచరణతో అక్కడికి వెళ్తున్నారు అనేది ఆయన ద మూమెంట్ అక్కడికి వెళ్ళి అక్కడ అధికారులతో సమావేశం అయిన తర్వాత ఇచ్చే ఆజ్ఞలను బట్టే మనకు అర్థమవుతోంది. కానీ చాలా ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ కలుస్తున్నాయి. ఈలోపే డిఎంకే నుంచి స్టాలిన్ ఎందుకు సెక్రటేరియట్కి వచ్చారు, ఎందుకు సెక్రటేరియట్లో సీఎం రావడానికి ముందే స్టాలిన్ అక్కడికి చేరుకున్నారు, స్పెక్యులేషన్స్, చాలా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందని చూడాలి. నెంబర్ గేమ్ గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు. డిఎంకే సాయంత్రం పార్టీ మీటింగ్ పెట్టబోతుంది. అంతకంటే ముందుగానే అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ తోటి అధికారులతోటి డిఎంకే అధినేత ఎందుకు కలిశారు, ఎందుకు సెక్రటేరియట్కి డిఎంకే ఒక ప్రతిపక్ష నేత వెళ్లాల్సి వచ్చింది, సో ఏం జరుగుతోంది, సో అధికారం షేరింగ్ విషయంలో కూడా కొన్ని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఒకవేళ ఫ్లోర్ మీద మద్దతు పలకాల్సి వస్తే డిఎంకే ఒకవేళ పన్నీర్ సెల్వానికి కనుక మద్దతు పలికితే ఆల్రెడీ ఒక 8 months కాలం అయిపోయింది కాబట్టి ఈ టెన్యూర్లో సో షేరింగ్ విషయం గురించి కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఉందా అన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. శశికళని ఒంటరి చేయాలి, శశికళ వర్గాన్ని ఒంటరి చేయాలి,
పన్నీర్ సెల్వము అలాగే డిఎంకే ఒకవేళ షేర్ చేసుకుంటే ఏం చేయాలి? సో పన్నీర్ దానికి ఏం చెప్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. వీటన్నిటికంటే ముందుగా రేపు సుప్రీంకోర్టులో వర్డిక్ట్ ఉండబోతుందా, ఇవాళ సాయంత్రం లిస్ట్ అవుతుందా అన్న దాని మీదే మిగిలిన ఊహాగానాలన్నీ చెలరేగుతున్నాయి. ప్రస్తుతానికైతే కార్యవర్గం మొత్తం బయలుదేరింది. పన్నీర్ తనతో పాటు తన అర్థబలాన్ని అంగబలాన్ని అందరినీ కూడా తీసుకుని వెళ్లారు. చాలా పెద్ద కాన్వాయ్ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది. సెక్రటేరియట్కి మరికొద్ది సేపట్లోనే రీచ్ అవబోతుంది. రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. ప్రస్తుతం పన్నీర్ ఇంటి దగ్గర తన అనుయాయులు చాలా మంది ఉన్నారు. వందలాది మంది కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు, ఆయనకి మద్దతుగా నిలుస్తున్నారు. పోలీసింగ్ పెద్ద ఎత్తున ఇటు పన్నీర్ ఇంటి దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు ఆల్రెడీ కాన్వాయ్ బయలుదేరే దారి అంతా కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇంకా పన్నీర్కి మద్దతు పలికే వారి సంఖ్య ఇక్కడే ఉంది, ఇంకా వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. అలాగే ఇప్పటికే సెక్రటేరియట్కి వస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తోటి వందలాది మంది సెక్రటేరియట్ దగ్గర కూడా వెయిట్ చేస్తున్నారు. సెక్రటేరియట్ దగ్గర మన ప్రతినిధి రమేష్ కూడా ఇందాక నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరు వస్తారు, ఏం చేస్తున్నారు, లోపల ఏం జరుగుతుంది అనేది చూస్తున్నారు. ద మూమెంట్ అధికారులతో కూర్చున్న తర్వాత ఎలాంటి నిర్ణయాలు వెలువడబోతున్నాయి అనేది అటు శశికళ వర్గానికి ఇటు రాష్ట్ర ప్రజానికి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య. ఎస్, మనం చూస్తున్నాం విజువల్స్లో ఫస్ట్ బాక్స్లో పన్నీర్ సెల్వం కాసేపటి క్రితమే అభిమానులు తన మద్దతుదారుల మధ్య కాన్వాయ్తో సచివాలయానికి బయలుదేరినటువంటి దృశ్యాలు చూసాం. పన్నీర్ సెల్వం వెంట ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఉండటం జరిగింది. ఇప్పటికే ఆయన అభిమానులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. పూలతో ఆయనకు అభివాదం తెలుపుతూ ఉంటే పన్నీర్ సెల్వం వాళ్ళందరికీ కూడా చేయి ఊపుతూ వెళుతున్నటువంటి దృశ్యాలు, నమస్కారం చేస్తూ వెళుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరోవైపు డిఎంకే అధినేత స్టాలిన్ పన్నీర్ సెల్వం రాక మునిపే సచివాలయానికి, తమిళనాడు సచివాలయానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఉండకుండా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు ఆయన. అంటే ఏం జరగబోతోంది? పన్నీర్ సెల్వం సచివాలయానికి చేరుకున్న తర్వాత మళ్ళీ డిఎంకే అధినేత స్టాలిన్ అక్కడికి చేరుకుంటారా? వీళ్ళిద్దరి మధ్య ఏదైనా భేటీ జరగబోతోందా అనేది చాలా ఆసక్తిగా మారింది. ఇప్పుడే పన్నీర్ సెల్వం తమిళనాడు సచివాలయానికి చేరుకున్నారు. అత్యంత భద్రత మధ్య ఆయన తన అనుచరగణంతో అక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సచివాలయం దగ్గర మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఇప్పుడే పన్నీర్ సెల్వం అక్కడికి చేరుకోవడం జరిగింది, అసలు ఏం జరగబోతోంది? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా సచివాలయానికి చేరుకుంటున్నారు. ఆయన ఏ వ్యూహంతో వచ్చారో తెలియదు. మనం చూస్తున్నాం విజువల్స్. ఆయన కాన్వాయ్ ఆల్రెడీ సచివాలయానికి చేరుకున్న దృశ్యాలు కూడా ఒకసారి చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న స్టాలిన్ కూడా సచివాలయానికి చేరుకొని ఆయన ఛాంబర్లో 15 నిమిషాల పాటు కొంతమంది పార్టీ సీనియర్లతో భేటీ అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. నిజానికి పన్నీర్ సెల్వం రాకముందు స్టాలిన్ ఇక్కడికి రావడం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా? డిఎంకే మద్దతు పన్నీర్ సెల్వం కోరుతున్నారా, లేదా పన్నీర్ సెల్వంకు డిఎంకే మద్దతు ఇస్తుంది? ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కాస్త రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో సంచలనం సృష్టించింది. కాకపోతే పన్నీర్ సెల్వం పాలన స్తంభించిపోయింది. సీఎస్తో భేటీ కావాలి. తమిళనాడులో పూర్తిగా 75 రోజుల పాటు జయలలిత ఆసుపత్రిలో ఉండడం, ఆ తర్వాత చనిపోవడం, ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాలంలో కూడా పూర్తిగా పాలన స్తంభించిపోయింది. ప్రజలకు సరైన పాలన అందడం లేదనే ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం ఇక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఏం జరుగుతుందని చూడాలి. ఎందుకంటే ఏడీఎంకేలో స్పష్టమైన చీలిక వచ్చిన నేపథ్యంలో, డిఎంకే బలం ఉన్న నేపథ్యంలో, ఒకవైపు శశికళ తన వైపు ఉన్న ఎమ్మెల్యేలను ఏమాత్రం ఇటువైపు రాకుండా కట్టడి చేసిన నేపథ్యంలో రిసార్ట్కు ఆమె ఈరోజు కూడా నిన్న మొన్న ఏ విధంగా బయటికి రిసార్ట్కు వెళ్ళిందో ఈరోజు కూడా ఆమె రిసార్ట్కు వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యేలకు వాళ్ళ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. అయితే మొత్తం మీద డిఎంకే ఎందుకు స్టాలిన్ ఇక్కడికి వచ్చాడు? ఆయన మీడియాతో మాట్లాడలేదు. డిఎంకే అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి చేరుకున్నారు. కాకపోతే పన్నీర్ సెల్వంతో భేటీ అవుతారని భావించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయనతోటి భేటీ లేదు. ఆయన ఎందుకు వస్తున్నారో కూడా తనకు తెలియదని చెప్పారు. అయితే మొత్తం మీద డిఎంకే ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుందా? గవర్నర్తో భేటీ సందర్భంగా ఆయన
పలు విషయాలు చర్చించినట్లు తెలిసింది. ఎందుకంటే 89 సీట్లు డిఎంకేకు ఉన్నాయి, కాంగ్రెస్కి 8 సీట్లు ఉన్నాయి. మొత్తం కూటమికి డిఎంకే కూటమికి పన్నీర్సెల్వం సీట్లతో కలుపుకుంటే 105 స్థానాలు ఉన్నాయి. ఇంకొక 13 సీట్లు కనుక వస్తే ఖచ్చితంగా డిఎంకే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్నా డిఎంకే చీలిక వచ్చిన నేపథ్యంలో పన్నీర్సెల్వంకు ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే మద్దతు చెప్పే అవకాశం లేదని కూడా ఆ పార్టీ సీనియర్లు చెప్తున్నారు. ఇంతకుముందు స్టాలిన్తో పాటు దురై మురుగన్ కూడా పార్టీ సీనియర్ నేత, స్టాలిన్ తర్వాత దురై మురుగన్ కీలకంగా చెప్తారు. ఆయన కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన చేరుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అన్నా డిఎంకే పూర్వవైభవం కోసం మేము పాటుపడే అవకాశమే లేదు. అన్నా డిఎంకేకు మధ్య వైరుధ్యం ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో అన్నా డిఎంకేకు మద్దతు చెప్పే అవకాశం లేదు. కావాలంటే పన్నీర్సెల్వం తమకు మద్దతు చెప్పాల్సి ఉంటుందని కూడా డిఎంకే సీనియర్లు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దురై మురుగన్తో కొద్దిసేపు క్రితం నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఆ సందర్భంగా అదే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఏడీఎంకేకు మద్దతు ఇచ్చేది లేదని చెప్తున్నారు. ఏడీఎంకేలో చీలిక డిఎంకేకు లాభిస్తుందని చెప్తున్నారు. ఒక మంచి పాలన అందించాలంటే ఒక బలమైన ప్రతిపక్షంగా తమిళనాడులో ఉన్న తాము ప్రజలకు పాలన అందించడానికి కూడా రెడీ అని ఒక నిర్ణయం తీసుకోవడానికే ఈరోజు డిఎంకే అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఆ నేపథ్యంలోనే ఆయన డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న స్టాలిన్ ఇక్కడికి చేరుకున్నారని చెప్తున్నారు. అయితే పన్నీర్సెల్వం ఎందుకు చేరుకున్నారు అనేది కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. సీఎస్తో భేటీ అవుతారు. ఆయన ప్రధానంగా ఒక అంశం గురించి చాలామంది తమిళ మీడియా అంతా ఒకటే చెప్తుంది. ఇక్కడ వేద నిలయంలో శశికళ ఉంది. శశికళ వేద నిలయాన్ని అమ్మ స్మారక మందిరంగా ప్రకటించాలని సీఎస్తో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా భావించారు. అయితే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారా, ఆయన ఈ నిర్ణయం కోసమే సచివాలయానికి వచ్చారని కూడా సమాచారం ఉంది. మొత్తం మీద వేద నిలయంలో స్మారక మందిరం చేయడానికి సీఎస్తో ఒక జీవో మీద సంతకం చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. లేదా డిఎంకే అధినేత దురై మురుగన్తో వచ్చిన తర్వాత ఏదైనా సంకేతం ఈయనకి ఇచ్చారా, డిఎంకే పన్నీర్సెల్వం కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం లేకపోవడంతో శశికళను ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి డిఎంకేతో కలిసి ఏదైనా పావులు కదుపుతున్నారనేది కూడా చూడాలి. ఆ రకంగా తమిళ రాజకీయాలు సంక్షోభం నుంచి బయటపడతాయి. 1-2 రోజుల్లో మళ్ళీ గవర్నర్ కలిసి ఏదైనా చెప్తారా, డిఎంకే తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతుందా, ఇవన్నీ కూడా ఇప్పటికి చిక్కుముడి వీడని ప్రశ్నలు. ఏదైనా జరిగి గవర్నర్ నుంచి రాజ్భవన్ నుంచి ఏదైనా సమాచారం వస్తే తప్ప డిఎంకే సమావేశం తర్వాత కూడా కాస్త మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూడాలి డిఎంకే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది. థ్యాంక్ యూ రమేష్. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు తమిళనాడు సచివాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాసేపటి క్రితమే తాత్కాలిక సీఎం పన్నీర్సెల్వం సచివాలయానికి చేరుకున్నారు. ఆయనకు లోపలికి వెళుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆయన సచివాలయానికి ఎందుకు వచ్చారన్నదే పెద్ద ప్రశ్న. అంటే తాత్కాలిక సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇప్పటి వరకు కూడా సచివాలయంలోకి అడుగు పెట్టలేదు. సో పాలనా వ్యవహారాలు చక్కబెట్టేందుకే సీఎం ఇక్కడికి వచ్చారా, తన మార్క్ చూపించేందుకే వచ్చారా, తాను ఉండాల్సింది సచివాలయంలో, ఇక్కడ నుండి ప్రజలకు పాలన అందించాల్సిన బాధ్యత తనపై ఉందని భావించారా, అందుకే అక్కడికి చేరుకున్నారా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. అయితే కాసేపటి క్రితం డిఎంకే అధినేత, మనం వేరే విజువల్స్లో చూడొచ్చు, స్టాలిన్ కూడా సచివాలయానికి చేరుకున్నారు. పన్నీర్సెల్వం రాకముందే ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయారు. దీంతో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. స్టాలిన్ అక్కడ ఎందుకు వచ్చారు, పన్నీర్సెల్వంతో ఆయన భేటీ అవుతారా, మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చే అవకాశం ఉందా, ఇద్దరూ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఒక వ్యూహాన్ని రచిస్తున్నారన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఒకవేళ అదే జరిగితే ఇంకా 12 మంది ఎమ్మెల్యేలు తక్కువ అవుతారు కనుక మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడే అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అన్నా డిఎంకేకే మద్దతు ఇస్తున్నారు అన్నటువంటి వార్తల నేపథ్యంలో వీళ్ళు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉంటారా, లేకపోతే పన్నీర్సెల్వం జయలలిత ఆస్తులను వేద నిలయాన్ని మెమోరియల్గా మార్చేందుకు ఆదేశాన్ని జారీ చేయడానికి ఇక్కడికి వచ్చారా అన్నటువంటి వార్తలు అక్కడ ప్రచారం జరుగుతోంది. తమిళనాడు కాస్త రాజకీయ సంక్షోభం ప్లీజ్